కాకినాడ సామర్లకోట రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి అంబులెన్సులు సైతం నిలిచిపోయాయి. ఆ సమయంలో రంగంపేట పిఎస్ మహిళా కానిస్టేబుల్ తన బిడ్డను చేతుల్లో పట్టుకుని ట్రాఫిక్ ని క్లియర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. డ్యూటీలో లేకపోయినా అత్యవసర పరిస్థితిని గుర్తించి ఆమె చేసిన కృషికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈమె విధులు రంగంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అయినప్పటికీ కూడా సామర్లకోటలో ట్రాఫిక్ ఆగిపోవడంతో బిడ్డను సంకలో ఎత్తుకొని సామర్లకోటలో ట్రాఫిక్ క్లియర్ చేయడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లు కురుస్తోంది. కాకినాడ సామర్లకోట రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి అంబులెన్సులు సైతం నిలిచిపోయాయి. ఆ సమయంలో రంగంపేట పిఎస్ మహిళా కానిస్టేబుల్ తన బిడ్డను చేతుల్లో పట్టుకుని ట్రాఫిక్ ని క్లియర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. డ్యూటీలో లేకపోయినా అత్యవసర పరిస్థితిని గుర్తించిన ఆమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె విధులు రంగంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అయినప్పటికీ కూడా సామర్లకోటలో ట్రాఫిక్ ఆగిపోవడంతో బిడ్డను సంకలో ఎత్తుకొని సామర్లకోటలో ట్రాఫిక్ క్లియర్ చేయడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నానాజీ అందిస్తారు. గుడ్ మార్నింగ్ నానాజీ, చెప్పండి. థ్యాంక్ యూ గగన. ఇది చూసుకుంటే కనుక మానవీయత కోణాలు ఏ విధంగా అంటే ప్రజలకి పంపాలన్నది ఒక మహిళ ద్వారా తెలిసింది. అయితే ఆమె ఆల్రెడీ అప్పటికే ఒక బిడ్డను సంకనేసుకుని అదే ట్రాఫిక్ లో అదంతా కూడా క్లియర్ చేస్తుంటే కనుక మొత్తం నెటిజన్లు స్థానికులు కూడా చాలా వరకు ఆనందం వ్యక్తం చేశారు. ప్రశంసల వర్షం కూడా కురిపించారు. ఎందుకంటే ఆమె భర్త కూడా కానిస్టేబులే. ఆవిడ పల్నాడు జిల్లాలో ఆ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు తన భర్త. ఈవిడ కూడా కానిస్టేబులే. అయితే ఈవిడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ కుమారులు తీసుకుని ఆవిడ ఒంటరిగా కాకినాడలో నివాసం ఉంటున్నారు. అయితే ఈవిడ ఆ బాబు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తాడు. ఒకలే బాబు, చిన్నబాబు ఉన్నారు. ఈ ఎస్ఐ గారి పర్మిషన్ తో ఆల్రెడీ చిన్నబాబుని తీసుకుని ఎక్కడికి డ్యూటీకి వెళ్ళింది. డ్యూటీ ముగించుకుని తిరుగు ప్రయాణం కాకినాడ వెళ్లే సమయంలో తీరా కాకినాడకి సామర్లకోట మధ్యలో ఉన్న వంతెన దగ్గరికి వస్తులకి మొత్తం ట్రాఫిక్ జామ్ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అంతా అయిపోయింది. సెలవులు ముగియడంతో మొత్తం సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులందరూ కూడా ఒకే వేదిక మీద 3 రోడ్ల జంక్షన్ అంతా కూడా ఆ ఫ్లైఓవర్ మీద ఉంటది. అంటే ఇటు రాజమండ్రి వెళ్ళేది, ఇటు సామర్లకోట ఊర్లోకి వెళ్ళేది, ఇటు కాకినాడ వెళ్ళేది. 3 రోడ్ల జంక్షన్ అంతా కూడా సామర్లకోట ఫ్లైఓవర్ మీద ఉంటది కాబట్టి అక్కడ మొత్తం అంతా కూడా ట్రాఫిక్ జామ్ ఎటువైపు చూసినా కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. దీంతో దాంట్లో 2 అంబులెన్స్లు కూడా ఇరుక్కుపోయాయి. అయితే అంబులెన్స్ చూసిన ఈ మహిళా కానిస్టేబుల్ వెంటనే కింద దిగుతులకి బాబు కూడా ఏడుస్తూ ఉన్నారు. తను కూడా ఆల్రెడీ ఒక వాహనంలో ప్రయాణం చేస్తూ ఉన్నది. ఈ టైంలో బాబును ఏడుస్తున్నాడు కాబట్టి తను ఎత్తుకుని అంటే అప్పటికే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ వాళ్ళు కూడా వచ్చారని చెప్పేసి మనకున్న సమాచారం. సిఐ గారి కానించి ఎస్ఐ గారి కానించి కానిస్టేబుల్స్ అందరూ కూడా తల దిక్కున పరిగెడితే ఈవిడ ఆ టైంలో దిగి ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి ఆ తర్వాత అంటే ఎటు రూట్లు పోవాలా ఆల్రెడీ డైరెక్షన్ తెలుసు కాబట్టి ఆడ క్లియర్ అయింది మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ సమయంలో కూడా అప్పటికే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళే సమయంలో ఆ పిల్లోడు ఏడుస్తున్నప్పటికీ కూడా తను ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేయడంతో పట్ల అదే రకంగా అంబులెన్స్లు ఉన్నాయని గుర్తించి దానికి దారి ఇవ్వడం పట్ల కూడా అక్కడున్న స్థానికులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఆమెను అభినందించారు కూడా. దీనికి సంబంధించిన వీడియో తీసిన ఒక వ్యక్తి ఇలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటే నెటిజన్లు కానీ అలాగే అధికారులు కానీ నాయకులు కానీ ఆమె చేసిన ఈ పని పట్ల హర్షం వ్యక్తం చేస్తారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా బాధ్యతాయుతంగా ఉంటే కనుక అంటే ప్రజలు కానీ అలాగనే ఎవరైతే సఫర్ అవుతున్నారో కూడా వాళ్ళంతా కూడా ఒక సేఫ్ స్టైల్లో ఇంటికి ప్రయాణించవచ్చు అన్నది ఇక్కడ అనుకుంటున్నారు. రైట్ నానాజీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. డ్యూటీమా ఈ కుర్రను పెట్టుకుని డ్యూటీ చేసినట్టు రికార్డమ్మా
వెయ్యాలి ఖచ్చితంగా. మీరు ఏ స్టేషన్ పెరిగమ్మా? రంగంపేట పోలీస్ స్టేషన్. ఎందుకు ఎక్కడ మీరు విధులు నిర్వహిస్తున్నారు? నేను డ్యూటీ నుంచి రిటర్న్ వస్తున్నాను, ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.